ప్రాధాన్యత అంటే హక్కు, అది హక్కుగా రావాలి. హక్కుంటే రాదు, హక్కుగా రావాలి, హక్కుగా మనం కొట్లాడాలి, హక్కుగా రావాలని చెప్పి. అందుకని ఈ ఇళ్ళ పక్కా ఇళ్ళ స్థలాలు నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ప్రధానంగా వరంగల్ జిల్లాలో నేను మొన్న అబ్దుల్పేట్ రాజగారి కాళేశ్వర అన్ని చోట్ల దిగితే అతను సరే కరీంనగర్లో అక్కడ చేసినప్పుడు చూస్తే ఎస్సీలకు సంబంధించి, బీసీలకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి కూడా గణనీయ సంఖ్యలో ఇళ్ళ స్థలాల కొరకు పోరాటానికి వస్తున్నారు. మహిళలు తెల్లారగా ఇంట్లో పని చేసుకుంటాను, వాళ్ళు వచ్చి పోరాటాలు పాల్గొంటారు. అందుకని ఈ రకమైనటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఇళ్ళ స్థలాలు, పక్కా ఇళ్ళు, రేషన్ కార్డులు, తర్వాత ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి ఇవన్నీ కూడా మనకు అప్పుగా రావాలి. మా వాటా మాకు రావాలి. వాటా వస్తలేదు, వాటా అన్యాక్రాంతం అవుతుంది, రకరకాల పేరుతో పోతుంది. రహదారులు వేస్తున్నప్పుడు ఎస్సీలు ఉంటున్నారు నడుస్తారు కదా అంటే బడ్జెట్ కేటాయింపు అట్లా చేస్తారు. బట్ ఏం చేసినా మా వాటా మా పేదరికం పోవాలి, మా కాళ్ళపై మేము నిలబడాలంటే మేము అనగారిన వాళ్ళం, అట్టడుగుర అణచివేయబడ్డ వాళ్ళం. కాబట్టి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కు ప్రకారంగా మాకు ఆర్థికంగా మాకు కూడా కేటాయింపు జరగాలి. యాదే డబ్బు నిలిపితే ఒక కాంతలేడు. నేను చూసినా, అబ్జర్వ్ చేస్తున్నాను, మీ అందరికీ తెలుసులేదు, నేనేదో చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ డబ్బున్నో లేకుంటే గుర్తింపు వేరు. అయితే డబ్బులు ఉండాలి, అధికారం ఉండాలి. సర్పంచ్, ఎంపీటీసో లేకుంటే ఎవరైనా ఆ పెద్ద పదవి ఉంటే ఆ తహసీల్దారో ఆఫీసరో ఏసీసో పదవి ఉంటే రావాయి చెప్పి చేస్తాడు. అదే పేదవాడి కనపడితే బయటపడేసి ఉంటుంది. మన లెక్క చేయడు, గుర్తించాడు, లెక్క చేయడానికి గుర్తించాడు. ఇలాంటి పరిస్థితి. అందుకనే మరి ఇప్పుడు మనం ఎస్సీ వరకు ఎస్సీ హాస్టల్స్ ఉండేవి, ఎస్సీ హాస్టల్స్ పోయి కొలాప్స్ అయిపోయింది. ఎస్సీ గురుకుల పాఠశాలలు అవి కొన్ని చోట్ల ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా అంతటా విస్తరించాలి. గురుకుల పాఠశాలలు మండలంలో 2, 3 ఏర్పాటయ్యేటట్టు డిమాండ్ పెట్టుకోవాలి. ఇది కూడా ఒక సంక్షేమే. మరి అక్కడ నువ్వు అక్కడనే కదా కింద, నువ్వు కిందికి వెళ్ళే నీకు విద్య రాని వాడు ఇంత పశువు. విజ్ఞానం ఉంటేనే సర్వస్వం ఉంటుంది, పరిజ్ఞానం ఉంటేనే మనం అడుగులు ఇస్తాం. కాబట్టి పరిజ్ఞానం పొందాలంటే మనం ఏదైతే తప్పనిసరిగా మన కిందికి వెళ్ళే ఇక్కడ మనం చైతన్యవంతం కావాలంటే చదువు రావాలి. అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. అక్కడి నుంచి వెళ్ళి మనం అన్ని మన ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ ఉద్యోగాలలో మా వాటా మాకు రావాలి అనేది ఆ కాన్సెప్ట్తో మనం ప్రయత్నం చేస్తే ఫలితాలు రావడానికి కష్టాలు ఉంటాయి. కాబట్టి ఇవాళ ప్రభుత్వాలు ఏం చేస్తున్నారంటే ఎన్నికలు అప్పుడు హామీ ఇస్తున్నాయి, ఎన్నికల తర్వాత వాళ్ళంటూ మనకి హామీలు అమలు కావాలి. హామీలు అమలు కావాలనే మన డిమాండ్. వాటి కొరకే మనం మరి పోరాట సమితి అని పెట్టుకోవడం. ఈ పోరాట సమితి కూడా కొంచెం నాయకత్వం మీరందరూ మంచిగానే కనపడతారు, కానీ మాకు మంచిగా కనపడితే కాదు కదా, పని కావాలి. మీకు నిజంగా రేష ఉంటే, దమ్ము ఉంటే, చాతనైతే మైదానం ఉన్నది దున్నుకోవాలి. అంటే ప్రజలు వెళ్ళాలి, వాడ వెళ్ళాలి, యువకులు కలవాలి, ముచ్చట్లాడాలి, మాట్లాడాలి. ఒక్కసారి నీ ఆర్గనైజేషన్ రాడు, వాళ్ళని ఒప్పించి మెప్పించి మన వైపు ఆకర్షించి వాళ్ళతో లీనమై నిమగ్నమై వాళ్ళని మనం ఆకర్షించే మన వైపు వస్తాం. ఆ పని చేస్తలే మనం నాకు నేనే ఎన్జిఎస్పీసీ రాష్ట్ర నాయకులు ఉన్నాయా, జిల్లా నాయకులు ఉన్నాయా, మండల నాయకులు ఉన్నాయా అని మనం చెప్పుకుంటాం. నీ బలం లేకుండా నీ గుర్తింపు రాదు. మండలంలో ఇప్పటికీ కొన్ని చోట్ల ఎస్సీ ఈ కేసులు ఇవన్నీ వస్తున్నాయి. ఇట్లాంటి దౌర్భాగ్యం వచ్చినప్పుడు ప్రతి నెల ఒక మీటింగ్ పెట్టుకొని ఉంది మండల లెవెల్లో. నేను కూడా మండల అధ్యక్షుడు పెట్టాము. అది పెడతలేదు, దేని లేదు. లేదంటే అయిపోయింది, మంచిగా అయిపోయింది, బాగా అయిపోయింది, అంత బాగా అయిపోయింది. ఎంత బాగా అయినా మీటింగ్ సమీక్ష ఉండాలి కదా, సమీక్ష అయితే ఉండాలి కదా, ఏం జరుగుతుందో తెలియాలి కదా. ఎస్సీలకు సంబంధించిన వెల్ఫేర్ ఏందో, మంచి ఏందో, చెడు ఏందో, ఏం జరుగుతుందో తెలియాలి కదా, సమీక్ష అయితే ఉండాలి కదా.
దానిపైన మనం ఆ డిమాండ్ చేసుకోవాలి. అందుకనే దళిత హక్కుల పోరాట సమితికి చేస్తామనుకుంటే చేతి నిండా పని తీరదు. చేస్తే పోతా ఉంటే లోపలికి పోతా ఉంటే వాళ్ళు తెలుసుకుంటూ పోతా ఉంటే మార్గం దొరుకుతుంది. ఇక్కడ కూర్చుండి నేను బొంబాయి పోవాలి, హైదరాబాద్ పోవాలంటే ఇట్లా పోవాలంటే పోలేవు. పోతా ఉంటే నీకు ఎవరో చెప్తాడు, మార్గదర్శకత్వం వహిస్తాడు, తెలుస్తుంది. అందుకని కాంపిటీషన్ మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు మొదలు మన పటిష్టమైన పునాదుల మీద మన నిర్మాణం చేసుకోవాలి. కింది మండలం దాకా, గ్రామ దాకా కమిటీలు వేసుకొని పోగలిగిన పరిస్థితి రావాలి. అక్కడ పెద్ద చేప చిన్న చేపలు మిగులుతుంది అన్నట్టుగా మళ్ళీ మనం హిందువుల దగ్గర డబ్బులు తీసుకొని మనం ఇండియా అయితే రాత్రి కూడా హాయిగా ఉంటే మళ్ళీ మనం మోసం చేసుకుంటాం. మనం ఏదైతే మనం కూర్చున్న కుమ్మను మనం అనుకున్నట్టే కదా. కాబట్టి అవినీతికి తావులే పని చేయగలిగితే మీకు గౌరవం వస్తుంది, గుర్తింపు వస్తుంది. అది కాదు, మీరు సర్పంచ్లు అవుతారు, మండలాధ్యక్షులు అవుతారు, లేకుంటే ఎంపీటీసీలు అవుతారు, వార్డు మెంబర్లు అవుతారు, లేకుంటే ఏదో ఒక పదవి వస్తుంది, సర్వీస్ చేస్తుంది. ఏం సర్వీస్ చేయండి నేను ఆగిపోకుండా నాకు పదవి రావాలని రాదు. నేనే ఉదాహరణ అంటే నేను చెప్పుకుంటే కాదు, మీరు విచారం ఇవాళ తెలుసుకుంటే కూడా తెలుస్తుంది. ప్రజల మధ్య ఉంటే భూమి మీద ఉండి సామ్యత ఉంటాం, భూమి సామ్యత ఉంటామే. ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలు తీసుకొని వాటి పరిష్కారాన్ని ప్రయత్నిస్తే ప్రజలు తప్పని బట్టి ఎస్ఐతో పోరాటం, రైతులతో పోరాటం, అలా పోరాటం అని పక్కన ఉంటే తప్పనిసరిగా దళితుల మధ్య ఉంటే మీరు దళిత నాయకులుగా, ప్రజా నాయకులు కూడా వృత్తి పొందడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మీరు ఆ వైపున ఓటు, ఆ వైపున ఆలోచించండి, ఆ వైపున ప్రయత్నించాలి.